కర్నూలు నగరం 32వ వార్డ్ ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్, కమిటీ బృందం వడ్డే ఆంజనేయులు, వి విజయ్ కుమార్, వి నరసింహులు, టి రామనాగిరెడ్డి, వడ్డే కృష్ణ, వడ్డే చంద్ర, భజన భక్త బృందం ఆధ్వర్యంలో దాత పైడిపాల గోత్రం కె మంగళ గౌరీ, సి సాయి సంతోష్, సి జ్యోతిర్మయి, సి ఈశాన్ అమృత్ల సహకారంతో సోమవారం ఘనంగా అమావాస్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి విశ్వరూపాచారి ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అన్నదానం కార్యక్రమానికి 10,016 విరాళం అందచేసిన కె మంగళ గౌరీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వార్షికోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. కావున పూజ కార్యక్రమాల్లో ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దాత కె మంగళ గౌరిని ఆలయ కమిటీ బృందం శాలువ, పూలమాలతో సత్కరించారు. అలాగే సాయంత్రం భజన భక్త బృందంతో భజన కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో 32,35వ వార్డ్ ప్రజలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సోమవాసరే అధిక జ్యేష్ఠ మాస అమావాస్య పర్వదిన మహాపుణ్యకాలే శుభనక్షత్రవిశేష గోత్రోద్భవస్య కే మంగళగౌరీ నామధేయస్య శ్రీ సాయి సంతోష్ నామధేయస్య శ్రీ జ్యోతిర్మయ నామధేయస్య శ్రీ ఈశా అమృత నామధేయస్య సహ కుటుంబానాం పుత్రపుత్రియస్య. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, ఈరోజు విశిష్టమైన రోజు. చూడండి, అమావాస్య సోమవారం రావడము ఎంతో విశిష్టమైనదంట. ఈ అమావాస్యని సోమవతి అమావాస్య కూడా అంటారు. ध्यान बजाओ, ध्यान जय श्रीराम, जय श्रीराम. जय श्रीराम. जय श्रीराम. जय श्रीराम. అలాగే విజయలక్ష్మి గారు పూలమాలతో సన్మానిస్తారు. మాకు దాతలు సహకరించినందుకు మంగళగౌరి గారికి కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆంజనేయ స్వామి ఎప్పటికీ ఆరోగ్య అష్టంతో మీ కుటుంబం చల్లగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ పూజలు గారు మాట్లాడుతున్నానే మనం ముఖ్యంగా ప్రతి అమావాస్యకి భజన బృందము శనివారము స్వామి గద తీసుకురామ్మా అన్నారు. అందుకనే గద తీసుకొని వచ్చి ఇచ్చారు స్వామికి. ఇక్కడ ఆంజనేయులు గారు మీరు ఏదైనా సహాయం చేయాలి అని చెప్పారు. స్వామి అని అన్నదానాన్ని కనిపించాను అని ఇంత అందరితో చెప్పుకోవాలని అయితే నేను సరే, ఇంత అత్యున్నత స్థానంలో నన్ను వచ్చినందుకు మీ కమిటీ సభ్యులకి, పూజారి గారికి, భక్తులకు అందరికీ సవినయంగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే వెంకటేశ్వరులు ₹500 ఇవ్వాలి. అలాగే కృష్ణమూర్తి